రైట్గా ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక అబద్ధాలు దోపిడీ బారాస కాంగ్రెస్ నైజం ఇదే. ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శలు. కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కార్ మరి ఎప్పుడు పాల్గొన్నది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల్గొన్నది. మరి మీరేం చేసిర్రు? మీ యొక్క వాటా ఎంతున్నది? మీకు ఇచ్చినటువంటి మీ యొక్క ఏమంటారు మీ షేర్ ఎంతున్నది? మరి షేర్ లేకపోతే ఇంత కుంభకోణానికి పాల్పడింది అన్నటువంటి మోదీ గతంలో ప్రధానిగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బేగంపేట వేదికగా ఒక సభను ఏర్పాటు చేసి పలానా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ నా దగ్గర పర్మిషన్ అడిగిండు. కేసీఆర్ యొక్క అవినీతి ఎక్కడికి హస్తినాకు చేరింది అని చెప్పినటువంటి మోడీ మరి మీ ప్రభుత్వంలో మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రిని మీరు ఈడీ విచారణ కింద అరెస్ట్ చేసిర్రు. అక్కడ ముఖ్యమంత్రి మారిపోయిండు. ఇంకో చోట గిట్లనే విచారణ పిలిచారు. కేజ్రీవాల్ని విచారణకు రమ్మనంటున్నారు. మరి ఇన్ని స్థాయిలో ముఖ్యమంత్రులను సైతం టచ్ చేసి విచారణకు రమ్మన్నప్పుడు మరి కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ను ఎందుకు టచ్ చేయలేకపోయింది బీజేపీ ప్రభుత్వం? ఇక్కడ చెప్పురు ఇక ఎవరు లోపాయికార ఒప్పందంతో ఉన్నారు, ఎవరెవరు కలిసి ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ తీసుకుంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఈడీ విచారణ కింద తీసుకుపోయి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అక్కడ వేరే ముఖ్యమంత్రి అపాయింట్ అయ్యాడు. అరవింద్ కేజ్రీవాల్కి ఈడీ సమన్లు వచ్చినాయి. అక్కడ ఒక మంత్రి మనీష్ సిసోడియాకి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఆయన అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయరు. ముఖ్యమంత్రికి సమన్లు వస్తాయి, ఇక్కడ ముఖ్యమంత్రికి సమన్లు రావు. ఇంకో చోట ముఖ్యమంత్రికి ఆయనకి ఐటీ దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన యొక్క ఐటీ మొత్తం కూడా ఐటీఈడి దాడులు జరిగి ఒక రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ని మాత్రం ఎప్పుడు టచ్ చేయలే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని. సో అడుగుతుంది ఏంటంటే కాళేశ్వరంలో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందనంటే కుంభకోణం అంటే ఏంటిది? ప్రజల సొమ్ము దోచుకోవడమే కదా. భారీ కుంభకోణానికి పాల్పడడం అంటే ఒక బిగ్గెస్ట్ స్కామ్. సో ఆ బిగ్గెస్ట్ స్కామ్ని ప్రజల యొక్క డబ్బులని దోచుకోవడమే కుంభకోణం. సో ప్రజల పేరు చెప్పి డబ్బులు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మోసం చేస్తుంటే బీజేపీ ఎందుకు ఉపేక్షించింది, ఎందుకు ఊరుకున్నది? మీకు చేతగాకనా, లేకుంటే మీకు మీ యొక్క లోపాయికార ఒప్పందాలా, లేకుంటే కేసీఆర్ని టచ్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదా? పోనీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే కదా, కనీసం ఘాట్ విషయంలో ఒక సమన్లో లేకపోతే ఏం జరిగిందన్న ఒక అన్వేషణ నిర్ధారణ మీరు రాలేరా? కేసీఆర్ని టచ్ చేసే ధైర్యం బీజేపీకి లేదా? మీ ఎంపీలేమో చిట్టాలు బయట పెడతాం, చిట్టీలు బయట పెడతాం, మొత్తం అవినీతి మొత్తం బయట పెడతాం, బట్టబయలు చేస్తాం, కేసీఆర్ని జైలుకి పంపిస్తాం, చెర్రపల్లి జైల్లో కేసీఆర్కి మంచాన్ని అడిగున్నది కంచాన్ని అడిగున్నది చెప్పినట్టు మీ ఎంపీలు చెప్తారు. ఆయన మీద ఈగ కూడా వాలకుండా కాపాడేది మళ్ళీ మీరే. నిజానికి ఒక కుంభకోణానికి పాల్పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇకపోతే కాంగ్రెస్ సర్కార్ ఆ ఫైల్ను మూసేసిందని వ్యాఖ్య. పాపం ఆయన లక్షద్వీప్ పోవడానికి, లేకపోతే ద్వారక పోయి కృష్ణుని దర్శించుకోవడానికి, మన్ కీ బాత్ పేరిట తన మనసులో మాటలు చెప్పడానికి, లేకపోతే ఎట్లా ఎలక్షన్లో స్టంట్ చేయాలి, ఏ రకమైన ఎమోషన్స్ క్రియేట్ చేయాలి, ఏ రకంగా మేము ఒక కొత్త రకమైన ఎజెండాకు తెరలేపాలన్న విషయంలో నిమగ్నమైనటువంటి మోదీకి తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది, ఏం తెలుస్తుంది? ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు లేకపోతే ఎంపీలనే చెప్పాలి కదా. ఇంకో పలానా చోట కాళేశ్వరం మేడిగడ్డ మీద కాంగ్రెస్ పోయిరాయా, వాళ్ళు విచారణ చేపడుతున్నారు. ఎన్డీఏసీ ఒక అధికారులను ఆదేశించింది. ఈ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పిల్లర్లు కుంగిపోయినాయి. బీఆర్ఎస్ అవినీతి బాగా పాల్పడింది. మనం దాని మీద చర్యలు తీసుకుందాం కేంద్ర ప్రభుత్వంగా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సహకారం ఇద్దాం, వాళ్ళు విచారణ చేస్తున్నారని చెప్పాలి కదా. పాపం ఏం తెలియక ఏమన్నా ఇక్కడికి వచ్చి ఆ ఫైల్ మూసేసిందని చెప్తున్నాడు. ఇన్ని రోజులుగా జరిగింది ఏంది తెలంగాణ రాష్ట్రంలో 3 నెలలుగా అంటే ఈ కాళేశ్వరం ఫైలే. కాళేశ్వరం అంటే 3 నెలలు అవుతున్నది. 3 నెలలుగా కొనసాగిందే గీ ముచ్చట. ఫైల్ని మూసేసారని చెప్పి ఎట్లా చెప్తారు మోడీ గారు? మీకు ఏం తెలుసు అని చెప్తున్నారు? కనీసం ఎంపీలతోనున్న సమాచారం తెలుసుకోవాలి కదా. ఫైల్ని మూసేసిరట. ఇకపోతే తెలంగాణ అభివృద్ధి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ. కాళేశ్వరం ప్రాజెక్టులో బారాస ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బదులు ఆ ఫైల్ను మూసేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మీరు తిన్నారు మేము కూడా తింటాం అన్నట్టుగా, ఎస్ మీరు తిన్నారు మేము కూడా తింటామని బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకున్నాయి. లేకపోతే కాళేశ్వరానికి కుంభకోణానికి పాల్పడ్డా మీరు స్పందించలేదు, మీరు మీ యొక్క హయాంలా మీరు గుర్తించలేదంటే ఇక మీ చిత్తశుద్ధి ఏంది, మీ కథ ఏందో అర్థమవుతున్నది. అన్నట్టుగా 2 పార్టీల తీరు ఉందని ధ్వజమెత్తారు. బారాస కాంగ్రెస్ రెండింటిది ఒకే బాట, జూట్ లూట్, అబద్ధాలు దోపిడీ అని విమర్శించారు.
ఇక తెరాస బారాసాగా పేరు మార్చుకున్న తెలంగాణలో పరిస్థితి మారలేదని, బారాసా స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కూడా ఏమీ మారబోదన్నారు. గ్యారంటీలకే గ్యారంటీ మోదీ అని పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగారని భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆదిలాబాద్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇక్కడ మోదీ అంటేనే గ్యారంటీ అట, గ్యారంటీలకే గ్యారంటీ అట, ఆయన గ్యారంటీలకే గ్యారంటీ అట. మోడీ ఏమని గ్యారంటీ? రైతులను మొత్తం నట్టిట ముంచేసి వాళ్ళ యొక్క ప్రాణాలు తీయడానికి మోడీ గ్యారంటీ. మణిపూర్లో 2 తెగల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆడాలని వ్యవస్థను వేసి రోడ్డు మీద తిరగడానికి మోడీ గ్యారంటీ. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పి ఆఖరికి వస్తే నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గతంలో కుంభకోణానికి పాల్పడ్డట్టుగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ చేసి బీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని వదిలేయడం మోడీ గ్యారంటీ. కర్ణాటకలో హిజబ్ అనే పేరిట మహిళలను హింసించడం, ఒక వర్గానికి మధ్య విభేదాలు క్రియేట్ చేయడం అనేది మోడీ గ్యారంటీ. ఇవన్నీ మోడీ గ్యారంటీలు. డిమానిటైజేషన్ పేరిట ప్రజలు రోడ్ల మీద ఇడ్చడం మోడీ గ్యారంటీ. రైతులకు యూరియా ధరలు పెంచి రోడ్డు మీద ఇడ్చడం మోడీ గ్యారంటీ. గ్యాస్ ధర పెరగడం మోడీ గ్యారంటీ. పెట్రోల్ ధర పెరగడం మోడీ గ్యారంటీ. డీజిల్ ధర పెరగడం మోదీ గ్యారంటీ. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం మోదీ గ్యారంటీ. ఇన్ఫ్లేషన్ రావడం మోదీ గ్యారంటీ. పేదరికం పెరగడానికి కూడా మోదీయే గ్యారంటీ. గ్యారంటీలకే గ్యారంటీ మోడీ అన్నప్పుడు ఇవన్నీ అంశాలు కూడా జోడించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అంశాలు కూడా జోడించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ పార్టీ కొన్ని వర్గాలకి, కొన్ని తెగలకి, ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాగజైన్ ఇటీవల కాలంలో చదివింది ఏంటంటే క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్. అది అంటే పెట్టుబడిదారులకు సంబంధించిన ప్రభుత్వం. ఆయనకి ఎవరు కావాలి? ఒక అదానీ కావాలి, ఒక నీరవ్ మోదీ కావాలి, ఒక చోక్సీ కావాలి. ఆయన పేరేంది? కింగ్ఫిషర్ అనే పేరు విజయ్ మాల్యా కావాలి వాళ్ళకి. ఒక రైతులు, ఒక నిరుద్యోగులు, ఒక చిరు వ్యాపారులు, ఒక సామాన్య కుటుంబం ఏది కూడా ఈ ప్రభుత్వాలకు అక్కర్లేదు. క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అని మోదీకి సంబంధించిన గవర్నమెంట్ని విశ్లేషించడానికి కొన్ని 1000 కారణాలు ఉంటాయి. క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అనేది ఎక్కడైనా రైతు రుణమాఫీ చేసి బీజేపీ పార్టీ కేంద్రంలో రైతు రుణమాఫీ చేసినామని ఒక అంశం కానీ, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సహకరిస్తూ అనే అంశం కనబడ్డదా? రైతులు వాళ్ళు ఒక 10,000 50,000 1,00,000 రుణం తీసుకొచ్చుకొని పంట కోసం పెడితే పంట రాకపోతే కట్టడానికి ఇబ్బంది అయితే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఎత్తుకపోతారు బ్యాంకర్లు వచ్చి, అక్కడ మాట్లాడరు. అదే అదానికి సంబంధించి లేకపోతే ఈ యొక్క సోకాల్డ్ ఎవరైతే ఇక్కడ ఏమంటారు ఎగవేతదారులు ఉన్నారో 9,000 కోట్ల రూపాయలు ఎగవేతదారులు, కేవలం విజయ్ మాల్యానే 9,000 కోట్ల రూపాయలు. అటువంటి ఎగవేతదారులకేమో రుణమాఫీ చేస్తుంది. రుణమాఫీ చేసి వాళ్ళకు క్లియరెన్స్ ఇచ్చేసి బయటికి పంపించేస్తే వాళ్ళ మీద అరెస్టులు, వాళ్ళ మీద కేసులు, ఎంక్వైరీలు ఏముండయి, వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఉండదు. పైపొచ్చి వాళ్ళు రుణమాఫీ చేసేస్తుంది. ఇక ఇతర దేశాల నుంచి ఎవరైనా ప్రధానులు, అధ్యక్షులు, ఇంకెవరు ప్రముఖులు వస్తే ఈ స్లమ్స్ ఏదైతే పేదరికం ఉన్నదో పేదరికానికి గోడ కట్టేసి, ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమానికి గోడను కట్టేసి ఆ పేదరికాన్ని కనబడకుండా చేసి భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం ప్రధాని మోదీ నేతృత్వంలో ముందు వరుసలో ఉన్నది, ముందుకు కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇతర విదేశాలకు ఎన్నికలకు కూడా మనం ఏ ప్రచారం చేసినామంటే మన ఒక దౌర్భాగ్యం చూడండి ఎంత మేరకు భారతదేశం అన్యాయం చేసుకున్నదో. నేను గతంలో పలుమార్లు చెప్పిన, మరోసారి మీ దృష్టి తీసుకొచ్చేందంటే భారతదేశం మనకు జనాభా ఎక్కువగా ఉన్న దేశం, ఏ రకంగా చూసుకున్నా కూడా టాప్లో ఉన్నది. కానీ అభివృద్ధిలో మాత్రమే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే కిందన ఉన్న అడుగున ఉన్నాం మనం. చైనాతో విభేదాలే, రష్యాతో విభేదాలు, ఇరాన్తో విభేదాలు, చుట్టుపక్కల నేపాల్తో విభేదాలు, బంగ్లాదేశ్తో విభేదాలు, పాకిస్తాన్తో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రతి దాంట్లో కూడా మొన్నటిగా ఉన్న మాల్దీవ్స్తో సంబంధించిన ప్రాంతంతో కూడా అంటే ఎందుకు ఇంత మేర చేయాల్సి వస్తుందనంటే ప్రత్యేకంగా కేవలం ఈ హిందుస్థాన్ అంటే హిందువులు మాత్రమే ఉండాలి, ఇతర వాళ్ళు ఉండొద్దు అన్నట్టుగా ఒక రకంగా ఈ రకమైనటువంటి నినాదాన్ని ప్రజలకు పంపడంతో ఏమవుతున్నది, ఎస్ ఇక్కడ ఇతర ప్రాంతాలు, ఇతర దేశాలు కూడా ఒక రకంగా ఇబ్బంది గురి చేస్తారు. మన దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇతర విదేశాల్లో బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి అక్కడ ఏం కావాలి? సో ఏ రకంగా చూసుకున్నా బీజేపీ సర్కార్, ముఖ్యంగా మోదీ నేతృత్వంలో ఉన్న సర్కార్ క్యాపిటలిస్టిక్ గవర్నమెంటు, కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన గవర్నమెంట్ అనడానికి కొన్ని 1000 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇక 140 కోట్ల మంది నా కుటుంబమే, నాకు సొంత కలలు లేవు, మీ కలలు నెరవేర్చడమే నా సంకల్పం, వాటిని నెరవేర్చేందుకు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నాను. ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తే నేషనల్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ పట్టుకొస్తావు.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకురాగానే 5వ తరగతి అయిపోగానే పిల్లగాళ్ళంతా పనులు నేర్చుకోవాలి. ఏం పనులు నేర్చుకోవాలి? ఉదాహరణకి మనుధర్మంలో ఉంటుంది కదా, రజక వాళ్ళు రజక పని చేయాలి, కుమ్మరి వాళ్ళు కుమ్మరి పని చేయాలి, కమ్మరి వాళ్ళు కమ్మరి పని చేయాలి, నాయి బ్రాహ్మణులు ఆ పని చేయాలన్నట్టుగా ఆ మనుధర్మాన్ని ఇంప్లిమెంట్ చేసిన రకంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 5వ తరగతి అయిపోగానే కుల వృత్తులు నేర్చుకో రకంగా వాళ్ళు ఏం చెప్తారు దానికంటే దాని పేరు అప్రెంటిస్షిప్ టైప్లో ఏదో పేరు పెట్టారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. 5వ తరగతి 6వ తరగతి పూర్తి కాగానే కుల వృత్తులు నేర్చుకోవాలి పిల్లగాళ్ళు. కుల వృత్తులు నేర్చుకొని మన పనులకు పోవాలి. ఇక పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నా, నాకు కుటుంబమే లేదనే వాళ్ళకు ఒకటే సమాధానం. నా జీవితం తెరిచిన పుస్తకం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు. దేశంలోని యువత కోట్ల మంది తల్లులు, అక్కా చెల్లెలు, పిల్లలు నా కుటుంబ సభ్యులే. మోదీ కోసం వాళ్ళున్నారు, వాళ్ళ కోసం నేనున్నాను. భారతదేశమే నా కుటుంబం అనే భావనతో, సంకల్పంతో జీవిస్తున్నాను. దేశ ప్రజలంతా ముక్త కంఠంతో తమది మోదీ కుటుంబం అని అంటున్నారు. మోదీ కుటుంబం అన్నప్పుడు మన కుటుంబంలో ఒక మహిళ, మన తల్లిలో, మన అక్కో, మన చెల్లో, మన చెల్లి సోదరి మణిపూర్ వ్యవస్థను చేసిపోయినప్పుడు ఏ ఒక్క రోజైనా వాళ్ళకి సంఘీభావంగా మాట్లాడే వాళ్ళ చర్యలు తీసుకుంటా అని చెప్పిన దాఖలాలేనా? మీ ప్రభుత్వంలో ఒక మంత్రి కొడుకు రైతుల మీదకి కారు ఎక్కించి వాళ్ళ మరణాలకి కారణమైనప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలేసినవే. ఆ రోజు మరి రైతు మన కుటుంబం కాదా? అప్పుల బాధతో రైతన్న ఆగమైపోయి ఏడుస్తుంటే, వాళ్ళ రుణాలు చెల్లించలేకపోతే, వాళ్ళ ట్రాక్టర్లు గుంజుకపోయి, వాళ్ళ యొక్క సామాగ్రి గుంజుకపోయి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ కోసం మాట్లాడలేదు. కానీ మన కుటుంబంలో పెద్దన్నగా ఉన్నటువంటి అదాని, నీరవ్ మోదీ దొంగల కోసం మాత్రం సద్దులు ముట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయలే, మోదీ సర్కార్లో జరగలే. ఇక మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకోవచ్చు బీజేపీ ప్రభుత్వం గురించి, మోడీ సర్కారు గురించి. ఇక కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి, ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్రం విధానం అదే. కిషన్ రెడ్డి ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తారంటే మిగిలిన మొత్తం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉంటే కిషన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల నిధులు పట్టుకొచ్చు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు పదే చెప్తున్నారు కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి అంశాల గురించి ఎక్కడ ప్రస్తావించారు? ఆ ప్రస్తావనలో ఎక్కడ కేసీఆర్ యొక్క అవినీతి చిట్టాన్ని మీరు బయటపెట్టే ప్రయత్నం చేశారు? కాళేశ్వరం గురించి ఆ ఫైల్ని మూసిందని చెప్పి బీజేపీ పార్టీ మీ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపిస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు ఏడ మూసివేయబడింది. కాళేశ్వరం సందర్శనకు ఎంఐఎం కూడా పోయింది. ఆఖరికి వస్తే ఎంఐఎం పోయింది, బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ పార్టీ పోయింది, టీజేఎస్ చిన్న పార్టీలు ఆఖరికి వస్తే కేఏ పాల్ కూడా ఆఖరికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. కేఏ పాల్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. కానీ మీకు సమయం లేదు మాట్లాడడానికి, దానిలో అంశాల గురించి పోయి సందర్శించే అవకాశం లేదు. అంత గొప్ప స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఇకపోతే అదే సభ వేదికగా